ప్రభాస్ ఫ్యాన్స్‌కు సంక్రాంతిని నిజమైన పండుగలా మారుస్తూ 'కల్కి 2898 ఏడీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇవాళ ఉదయం సినిమా సంస్థ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రభాస్ నటించిన 'కల్కి 2898 ఏడీ మూవీ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయింది. ఈ మూవీ ముందుగా ఊహించినట్లే ఈ ఏడాది మే 9వ తేదీన రానుంది. ఈ విషయాన్ని మేకర్స్ థియేటర్లలో అనౌన్స్ చేయడం విశేషం. సంక్రాంతి సినిమాలు ఆడుతున్న థియేటర్లలో సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో ఫ్యాన్స్ ఆశ్చర్యానికి గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ది ఎండ్ బిగిన్స్ నౌ అంటూ కల్కి 2898 ఏడీ రిలీజ్ను మేకర్స్ అనౌన్స్ చేశారు. టైటిల్లోని 2898 నంబర్లు అటు ఇటు వెళ్తూ చివరికి 2024 దగ్గర ఆగిపోయాయి. తర్వాత ప్రభాస్ ఎంట్రీ ఇచ్చే షాట్ పెట్టి ప్రభాస్ అభిమానులకు అలానే మూవీ లవర్స్కు సినిమాపై ఉన్న అంచనాలను అమాంతం పెంచేశాయి. ఆ పక్కనే మే 9వ తేదీ రిలీజ్ అంటూ సర్ప్రైజ్ చేశారు. ఈ మేరకు ఆ మూవీలోని ఆర్మీ గెటప్లో వచ్చి స్క్రీన్ ముందు నిలబడి ప్రమోషన్స్ చేశారు. ఈ మేరకు హైదరాబాద్, విజయవాడ, భీమవరంలో ఈ విధంగా ప్రమోషన్స్ నిర్వహించారు మూవీ టీం. అయితే వైజయంతి మూవీస్కు బాగా కలిసొచ్చిన ఆ తేదీనే ఈ మూవీ రిలీజ్ చేస్తారని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. మే 9వ తేదీని వైజయంతి మూవీస్కు అతిపెద్ద హిట్ ఇచ్చిన జగదేక వీరుడు, అతిలోక సుందరి, మహానటి సినిమాలు రిలీజ్ అయి పెద్ద హిట్ అయ్యాయి. దీంతో అదే రోజు రిలీజ్ చేయాలని నిర్మాత అశ్విని దత్ భావిస్తున్నట్లు చెప్పారు. మొత్తానికి ఊహించినట్లే అదే రోజు కల్కి 2898 ఏడీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. 6000 ఏళ్ల కిందట పూర్తయిన కథ మే 9, 2024న ప్రారంభం కాబోతుంది అనే క్యాప్షన్తో ఈ రిలీజ్ డేట్ను అనౌన్స్ చేశారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన చేస్తూ మే 9వ తేదీతో తమకు ఉన్న అనుబంధాన్ని అశ్విని దత్ నెమరవేసుకున్నారు. వైజయంతి మూవీస్ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న తరుణంలో మే 9వ తేదీ ఎంతో ప్రాముఖ్యత కలిగిన తేదీ. ఐకానిక్ జగదేక వీరుడు, అతిలోక సుందరి నుంచి అవార్డు విన్నింగ్ మహానటి, మహర్షి లాంటి సినిమాలు ఇదే తేదీన రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు కల్కి 2898 ఏడీ వస్తుందని అశ్విని దత్ అన్నారు. ప్రస్తుతం కల్కి 2898 ఏడీ మూవీ అధికారిక ఎక్స్ అకౌంట్లో చేసిన ట్వీట్ కూడా వైరల్ అవుతుంది. ఈ మూవీ సర్ప్రైజ్ త్వరలోనే రానుందని, అది మొదట చూసిన వాళ్ళను తమను ట్యాగ్ చేసి ప్రపంచానికి ఆ సర్ప్రైజ్ ఏంటో చెప్పాలంటూ మేకర్స్ ట్వీట్ చేశారు. ఆ సర్ప్రైజ్ ఈ రిలీజ్ డేట్తో పాటు టీజర్ లాంటిది ఏమైనా ఉండొచ్చని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రభాస్ సరసన దీపికా పదుకొనే ఈ మూవీలో నటిస్తుంది. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ లాంటి సీనియర్లు కూడా ఈ సినిమాలో ఉన్నారు. 600 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ కల్కి 2898 ఏడీ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు VFXతో కోసమే భారీగా ఖర్చు చేశారు. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ప్రస్తుతం సలార్ సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్కు అతని నెక్స్ట్ మూవీ రిలీజ్ డేట్ కూడా తెలియడంతో వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక ప్రభాస్ డైరెక్టర్ మారుతితో చేస్తున్న మూవీ అప్డేట్ కూడా సంక్రాంతి సందర్భంగానే ఇవ్వనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.